హాయ్ హలో ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేయబోయే స్పెషల్ రెసిపీ వచ్చేసి మా ఫ్యామిలీకి ఎంతో ఇష్టమైన వంకాయ కర్రీ అండి. అదే అండి గుత్తి వంకాయ మసాలా కర్రీ. ఎవరికి ఇష్టమో చెప్పండి. మాకైతే ప్రాణం అండి, మీ అందరికి కూడా కదా. అలాగే ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మసాలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఆ తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్, పోపు దినుసులు వేసుకొని వంకాయలను స్క్రీన్ కలర్ మారేంత వరకు దూరగా వేయించుకోవాలండి. రెండు పద్ధతుల్లో ఈ వంకాయ కర్రీని చేయవచ్చు. ఒకటి, వంకాయని కట్ చేసి మసాలా పెట్టేసి వంకాయని ఫ్రై చేసి చేయొచ్చు. ఒకటేమో ఇలా అండి, మా నార్మల్గా వంకాయని కట్ చేసి ముందు ఆయిల్లో ఫ్రై చేసేసామనుకోండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది కర్రీ. మనం వంకాయని అలా ఫ్రై చేసినప్పుడు ఏంటంటే లోపల మసాలా అంతా సరిగా వేగదండి. ఇలా అయితే మసాలా అంతా కాయలకు కూడా పడుతుంది, బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నేను ఉప్పు వేసుకొని వేయించుకుంటున్నానండి. ఎందుకంటే ఉప్పు పడితే కాయ అనేది టేస్ట్గా ఉంటుంది కదా. ఒక 5 నిమిషాలు ఇలా మగ్గిస్తున్నానండి మూత పెట్టేసి. ఇప్పుడు మన వంకాయలు అనేవి మంచిగా మగ్గిపోయాయి అన్నమాట. చూసారా, స్కిన్ కలర్ కూడా మారిపోయింది కదా. ఇప్పుడు ఇవి తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఉప్పుతో మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇవి తీసి సపరేట్గా పక్కన పెట్టేసుకొని ఈ ఆయిల్లోనే మళ్ళీ వేరే ఆయిల్ కాకుండా ఇదే ఆయిల్లో ఉల్లిపాయలు తాలింపు వేసేసుకుందాం ఫ్రెండ్స్. అసలు వంకాయ కూర అంటే చాలా ఇష్టం అండి నాకైతే. మీకే ఇష్టమా? మా పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు వంకాయ కూర. రోజు చపాతీలోకి, రైస్లోకి మేము చాలా ఇష్టంగా తింటాం. ఇప్పుడు ఉల్లిపాయల తాలింపు వేసుకుందామండి. ఈ ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే నేను కొంచెం సాల్ట్ వేసుకోండి, త్వరగా మగ్గిపోతాయి కూరలు తాలింపు వేసేటప్పుడు. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గాక ఉల్లిపాయలు కూడా మంచి ఫ్రై అవ్వాలండి. మంచిగా బాగా మగ్గితేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బాగా మగ్గాక కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం, ఒక 1/2 టేబుల్ స్పూన్. ఇందులోనే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గాక ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి చూసారా, అవి ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట మన తాలింపులో. అసలు ఇలా చేసుకొని చూడండి, వంకాయ కూర అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వంకాయలను కొద్దిసేపు ఫ్రై కానివ్వాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ కారం అండి. ఇది లావు మిర్చి కారం, అందుకే నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను అనమాట. కారంతో ఒక 5 మినిట్స్ అలా మగ్గాక నేను ఈలోపు మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటానండి. నేను ముందుగానే వేపిన మసాలా, పల్లీలు, ధనియాలు, ఇలాచి, చెక్క, లవంగం పెట్టి వేపాను కదండి, ఆ మసాలా పొడి అనమాట ఇది. ఇప్పుడు వంకాయలు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడే మనము ఈ కొంచెం ఒక సెకండ్స్ ఫ్రై అయ్యాక ఈ మసాలా పొడితో పాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. మనకి ఎంతైతే ఎసరు కావాలో కొంచెం మనం ఇంకా కలుపుకునే అంత, గ్రేవీకి ఎంత కావాలనుకుంటామో అంత యాడ్ చేసుకోవాలి ఎసరు అనమాట. ఒక 5 నిమిషాలు మగ్గాక, కొద్దిగా అలా మగ్గాక, ఈ గ్రేవీ అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ గ్రేవీతోనే ఈ కూరకు టేస్ట్ వస్తుంది. మనం వంకాయని కోసి మసాలా పెట్టి చేస్తాం కదండి, అలా అయినా పర్వాలేదు. ఈ పద్ధతిలో చేసినా కూడా వంకాయ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా నేను ఎసరు పోసుకున్నానండి, ఎందుకంటే చపాతీల్లోకి అయితే చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇలా బాగా ఉడకాలండి వంకాయ. ఆ మసాలా అనేది వంకాయకి అంతా పట్టేసేయాలన్నమాట. ఈ వంకాయ కర్రీకి పట్టేసేస్తే బాగుంటుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని బాగా ఉడకనిస్తే బాగా మగ్గిపోతాయండి వంకాయలు అనేవి, కొద్దిగా మసాలా పట్టేస్తుంది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకుంటున్నాను నేను. ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, అస్సలు యమ్మీగా టేస్టీగా ఉంటుంది వంకాయ కూర అనేది. ఇది మనకి రైస్లోకి, చపాతీల్లోకి, ఇంకా పరోటాల్లోకి, ఏ ఇంట్లోకైనా అండి, అన్నంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది.
ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మై వీడియోస్ వాచింగ్ ఫ్రెండ్స్.